ఈ మధ్య లేటెస్ట్ స్పీకరు ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి అసలు వీళ్ళు బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కాంగ్రెస్లోకి ఫిరాయించినట్లు ఆధారాలు లేవు అని ఒక తీర్పునిచ్చారు. అసలు రాజకీయాలంటే జనాలకు ఒక ఏవగింపు వచ్చింది. ఇట్లా కండ్లకు కట్టినట్లు కనబడుతున్న విషయాల్లో కూడా ఎవరేమనుకుంటే మాకేంది అన్న పద్ధతిలో అత్యంత ఉన్నతమైన ఒక పొజిషన్లో ఉన్న స్పీకర్ ఇట్లా మాట్లాడడాన్ని మనం ఏ విధంగా చూడాలి? ఈ రాజకీయాలు ఎటువైపు అయిపోతున్నాయి? స్పీకర్కి మనం మోటివ్స్ ఆపాదించలేము. కారణం ఏంటంటే ఒక పార్టీ యొక్క రిప్రజెంటేటివ్గానే స్పీకర్కి వస్తాడు తప్ప ఆయన సభ్యులంతా యునానిమస్గా ఎన్నుకోరు. సో మీరు చెప్పినా చెప్పకున్నా ఆయన యాక్షన్స్ అన్ని కూడా ఒక దగ్గర ఆధారపడి ఉంటాయి, పార్టీకి అనుకూలంగానే ఉంటాయి. ఆ మాట మనం అనకూడదు, కానీ ఆయన అతీతుడు కాదు కదా, ఆయన మానవ అతీతుడు కాదు కదా. అవును. సో డెఫినెట్గా అటువైపు ఉంటాయి. గతంలో కూడా ఎప్పుడు స్పీకర్లు రూలింగ్ పార్టీకి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన సందర్భాలు లేవు. 2 కేసుల్లో వాళ్ళు ఇచ్చారు, 2 కేసులు తప్ప. జనరల్గా ఇట్లాంటి అధికార పార్టీకి అనుకూలంగానే ఉన్న సందర్భాల్లో కూడా చాలా సందర్భాలు సుప్రీంకోర్టు దాకా పోయారు. అన్ని కోర్టుల డోర్లు కొట్టారు. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా 1-2 సబ్జెక్టులో ఒక 2 కేసెస్ ఉన్న, కరెక్ట్ కేసు జ్ఞాపకం రాలేదు, బట్ ఒకే 2 కేసుల్లో పార్షియల్గా సెటిసైడ్ చేసింది స్పీకర్ డెసిషన్ చేసి. ఆ రికాల్ నువ్వు పర్మనెంట్గా నువ్వు డిస్క్వాలిఫైడ్ అంటే కాదన్నది ఒకటి, తర్వాత ఆయన డెసిషన్ తప్పు బట్టి దాన్ని మళ్ళీ సరి చేసింది. అది స్పీకర్ ఒప్పుకున్నాడు కూడా అప్పుడు, అంటే పార్షియల్లీ, అన్నీ కాదు. ఇది తప్ప ఎప్పుడు కూడా హిస్టరీలో సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అయింది లేదు. అన్ని సందర్భాల్లో సుప్రీంకోర్టు ఈ మధ్య కాలంలో హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ మీరన్నట్టుగా ఫీల్ అయ్యో ఏమిటి డెమోక్రసీ అనుకున్నామేమో, కానీ ఎందుకు ఊరుకోవాలి మేము, ఎందుకు వేడి చేయాలా, మీకు ఇంత సమయం ఎందుకని గవర్నర్ అనటం, స్పీకర్లు అనటం మొదలుపెట్టింది. ఈవెన్ కామెంటరీ కూడా ఈ మధ్యనే. గతంలో వాళ్ళది సుప్రీం పవర్, మేము ఇంటర్ఫియర్ కామని అన్నారు అన్ని సందర్భాలు. ఈ మధ్య నువ్వు 3 నెలలు డెసిషన్ తీసుకో, లేదా 6 నెలలు తీసుకో, లేదా మేమే తీసుకుంటామని ఫస్ట్ టైం